ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీ గురించి ఒక వీడియోని రికార్డ్ చేశారు. ఆ వీడియోలో తన తల్లి అంజనమ్మ, సోదరుడు నాగబాబు, చెల్లెలు మాధవి, విజయదుర్గలతో పాటు చిరంజీవి పాల్గొన్నారు. పిల్లలందరినీ అంజనమ్మ ఎలా పెంచి పోషించారు, కష్టాల్లో ఎలాంటి సలహాలు ఇచ్చారు అనే విషయాలను అందులో చర్చకొచ్చాయి. తన పిల్లలందరిలో అమ్మకి నాగబాబు అంటేనే ఎక్కువ ఇష్టమని చిరంజీవి అన్నారు. ఇప్పటికీ నాగబాబుని దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతూ ఉంటుందట. ఇక కుమార్తెలు విజయదుర్గ, మాధవీలు కూడా అంజనమ్మపై ప్రశంసలు కురిపించారు. ఎలాంటి సమస్యలు, కష్టాలు ఎదురైనా కూడా అమ్మమ్మలో స్ఫూర్తిని నింపేది. మా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు నీ సమస్యని నువ్వే పరిష్కరించుకోవాలని పిల్లలందరికీ చెప్పిందని పిల్లలు తల్లి గురించి గొప్పగా చెప్పారు. ఈ సందర్భంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. తొలిసారి శ్రీజ విడాకులపై చిరంజీవి స్పందించారు. ఆయన శ్రీజ విడాకులపై ఏమన్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చిరంజీవి ఉమెన్స్ డే స్పెషల్గా ఒక వీడియోని షూట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి తన చిన్న కూతురు గురించి మాట్లాడారు. మొదటిసారి శ్రీజ విడాకులపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీజ జీవితంలో ఎన్నో ఒడిదొడుగులు ఎదురయ్యాయి. ఆ టైంలో శ్రీజ నానమ్మ దగ్గర సలహాలు తీసుకుంది. నానమ్మ మాటలు వింటే ఎంతో పాజిటివ్గా అనిపిస్తుందని శ్రీజ చెప్తూ ఉంటుంది. ఎవరో ఒక్కరి వల్ల నీ జీవితం ఆగిపోకూడదని, నువ్వు అనుకున్నది చెయ్యాలి, జీవితంలో ముందుకు సాగాలని అంజనమ్మ శ్రీజకు ఇచ్చిన సలహాల గురించి చిరంజీవి వివరించారు. శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకొని మొదటి భర్త నుంచి విడిపోయారు. ఆ తర్వాత రెండో భర్త కళ్యాణ్ దేవ్ నుంచి కూడా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం శ్రీజ తన స్నేహితులతో కలిసి సీసా స్పేసెస్ సెంటర్ అనే స్కూల్ని ప్రారంభించారని చిరంజీవి వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవడంతో మెగా ఫ్యామిలీ గతంలో ఎదుర్కొన్న పరిస్థితులను విని మెగా ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. అంజనమ్మ చాలా ధైర్యవంతురాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుల్ వీడియో ఈరోజు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. మరి అందులో ఎటువంటి విషయాల గురించి షేర్ చేశారో తెలుసుకోవాలని మెగా అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.